ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? అవసరాలు. అంతే కదా, ఎవరికైనా ఫస్ట్ ప్రయారిటీ అవసరాలు. మనిషికి ఏం అవసరాలు ఉంటాయి? ఫస్ట్ ఫుడ్, ఫ్యామిలీ, బాధ్యతలు. ఇంకా వ్యాపారులు చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత ముందుకు వెళ్తామంటే ఆధ్యాత్మిక అంత అగెనెస్ట్ వెళ్తాం అన్నమాట. లోపల వెళ్తాడు, బయట చదువుతాడు. పొద్దునంతా అవే ఆలోచనలు, రాత్రి కూడా అవే ఆలోచనలు. స్ట్రెస్ఫుల్ లైఫ్. అటువంటి వాళ్ళకి మీరు ఏ పని చేసినా ఫైనల్గా ఎన్లైటర్మెంట్ మార్గంలో రావాల్సిందే. అంటే ఎక్కుతుందా? ఎక్కదు. సో ఇట్లా వ్యాపారం చేసి షుగరో, బీపీఓ, ఇంకేదైనా సమస్య ఎంటర్ చేసి బాడీలో, అప్పుడు పక్కింటి ఆయన, ఎదురింటి ఆయన, చిన్నప్పుడు చదువుకున్న క్లాస్మేట్ ఎవరో ఒకరు మెడిటేషన్ లైన్లోకి వస్తే ఆరోగ్యం బాగుంటుందా, ఉన్న జబ్బులు పోతాయంట అని అంటే ప్రయోగం చేయడానికి వస్తారు. చూద్దాం ఎక్స్పెరిమెంట్స్. దీంట్లో డబ్బులు ఖర్చు పెట్టేదేం లేదు, కళ్ళు మూసుకొని లోపలికి వెళ్ళడమే. అదేదో బాగుంది కదా, ఫ్రీ కదా అని చెప్పేసి మెల్లిమెల్లిగా దాంట్లో కొద్దిమంది ఇంకొంచెం ముందుకెళ్ళి అంతర్ పరిశోధన స్టార్ట్ చేసి లోపలే ఉండగలుగుతాడు. స్పిరిచువాలిటీ అంటే లోపలే ఉండగలగడం, ఇంకేం లేదు, బయటికి రాకూడదు. కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, ఓకే. కానీ మన కాన్షియస్నెస్, చైతన్యం ఎప్పుడు అంతర్ముఖంగా ఉండాలి. మన చూపు అంతర్ముఖంగా ఉండాలి. ఒక క్షణం కూడా బయటకు రాకూడదు. ఒక క్షణం కూడా నేను మాట్లాడేటప్పుడు కానీ మీరు వినేటప్పుడు కూడా రూట్స్, ఆ వేరు లోపల మూలం చైతన్య కేంద్రం మీదే ఉండాలి. అదే స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీని మన డైలీ లైఫ్, దైనందిక కార్యక్రమాలు కానీ, మన దైనందిక వ్యాపకాలు, జీవితం కానీ దీన్ని సపరేట్ చేయలేము. అంటే నా వ్యాపార జీవితం ఇది, నా ఆధ్యాత్మిక జీవితం అది అని చెప్పడానికి లేదు. ఈ రెండు వేరు కాదు, రెండు ఒకటే. ఏ క్షణమైనా అది స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక క్షణమే, వేరేది కాదు. ఇంట్లో వంట పని చేస్తున్నా, జ్ఞాన తరగతుల్లో కూర్చున్నా, పడుకున్నా, ప్రయాణం చేస్తున్నా, మనం అంతర్ముఖంగానే ఉండగలగడం ఛాలెంజ్. కంటిన్యూస్ ఒక ప్రాక్టీస్ ఉంది అంటే అదే ప్రాక్టీస్. కళ్ళు మూసుకొని ధ్యానం కోసం కూర్చుంటే ఒకటే ఆధ్యాత్మిక కాదు. కళ్ళు తెరుచుకున్న తర్వాత చేసే అన్ని పనుల్లో మన చూపు అంతర్ముఖంగా ఉండగలగడం అన్నది ఒక గొప్ప సాధన. అది నిజమైన ఆధ్యాత్మిక. మన రోజు గంటసేపు ధ్యానం కోసం కూర్చొని ప్రతి పౌర్ణమి ధ్యానం, ప్రతి అమావాస్య ధ్యానం, ఇంకేదో ధ్యానం పద్ధతులు అని అటెండ్ అయినంత మాత్రాన ముందుకు వెళ్ళాలి. మంచివే, కానీ దీనికంటే గొప్పదైతే ఉంది. అదే నిరంతర ప్రాక్టీస్, ఆధ్యాత్మికత కంటిన్యూస్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ అంటే ఏంటి? తెలుగులో సాధన అంటాం కదా. సాధన అనే పదం అనుకుంటే మొదట్లో ప్రయత్నపూర్వకంగా ఉండాలనిపిస్తుంది. కొంత ప్రయత్నం అవసరం కదా, కొంత బిల్ అవసరం. ఏ పని చేయడానికైనా సరే ఒక బిల్ అంటే ఆలోచన, దృక్పథం, లేదా మన అవసరం ప్రయత్నపూర్వకంగా ఉంటుంది. ప్రయత్నం ఎక్కడైనా ఉంటుందో కష్టం అనిపిస్తుంది ఒక్కోసారి. ఇంకోటి ఏంటంటే ఆశించి చేయడం. నా ఆరోగ్యం ఇంకా బాధపడలేదే,
పక్కింటి ఆయన ఆరోగ్యం బాగా అయిపోయింది ధ్యానం చేయడం వల్ల, నాకెందుకు కాలేదు. ఆయన మైక్ పట్టుకొని మంచి ఎక్స్పీరియన్స్ చెప్పాడు. నేను బాడీ నుంచి బయటకు వచ్చానండి, శ్రీకృష్ణుని కలిసాను నేను అని ఈ విధంగా చెప్పాడు. ఆశ్చర్యం, నాకెందుకు రాలేదు అంటే ఆశించి చేయడం. ఎప్పుడైతే ఆశించి చేస్తుంటామో అప్పుడేమవుతుంది, ఇంకో రకమైన ఫ్రస్ట్రేషన్, ఇబ్బంది. బుద్ధుడు కూడా అదేదో వెళ్ళేటట్టు ఉంటుంది కదా అని ఆశించే మొదలుపెట్టాడు ప్రయాణం. ఆశించి ప్రయత్నం చేయడం వల్ల రాలేదు. ఎప్పుడైతే డ్రాప్ చేశాడు అప్పుడే సిద్ధించి బుద్ధుడయ్యాడు. సో ఆధ్యాత్మిక జీవితంలో ఆశించడం అనేది ఒకటి ఉందంటే ఒకటే ఉండాలి. అదేంటంటే నిరంతరంగా అంతర్ముఖుడుగా అయి ఉండాలి అంతే. సంస్కృతిలో ఆయతనవాన్ భవతి అంటారు. అంటే నిరంతరంగా అంతర్ముఖుడుగా ఉంటూ ఉంటుంది. నిరంతరంగా అంతర్ముఖ స్థితియే నిజమైన ఆధ్యాత్మిక సాధన ఉంది అంటే అది కంప్లీట్గా మన అంతర్ముఖ స్థితిలో ఉండగలగడం అంటే సాధన. ఆ అంతర్ముఖమైన స్థితిలో ఉన్నప్పుడు రకరకాల అనుభూతులు వస్తూనే ఉంటాయి. ఏది చిన్నవి కాదు, ఏది గొప్పవి కాదు. ఈరోజు నేను తప్పుకు రావడం, మీరందరితో కలవడం, షేర్ చేసుకోవడం ఒక అనుభవం, ఒక అవకాశం. ఇది గొప్పది కాదు, చిన్నది కాదు, ఇది అంతే. ఈ ఎక్స్పీరియన్స్ ఇంతే. ఇది నిర్వచించలేము. రేపు మొత్తం ఎక్కువ చోట, ఇంకో ప్రదేశం, డిఫరెంట్ పీపుల్. సో ప్రతిరోజు అనుభవమే. మనం నష్టము కష్టం ఎప్పుడంటాము, మనకి ఇష్టం లేదంటే కష్టం అంతేనా. మనకి వ్యాపారం లాభం రాకుండా ఉంటే నష్టం, వచ్చిందంటే హ్యాపీ, లేకుంటే అన్హ్యాపీ. అంటే వస్తేనే హ్యాపీ, లేకుంటే పోతే అన్హ్యాపీ అన్నట్టు డెఫినేషన్ పెట్టుకున్నాం. స్పిరిచువల్ వరల్డ్లో ఇవన్నీ ఉండవు. రావడము, పోవడము, లాభం, కష్టం, ఇష్టం ఇవన్నీ ఏమీ ఉండవు. అబ్జర్వేషన్ అంతే. ఒక ప్రాక్టీస్ ఉన్నది, అబ్జర్వేషన్ ఒకటే ప్రాక్టీస్. గమనిస్తూ ఉంటే ఏదో ఒక రోజు గమనించడం. ఆ గమనించడం అనేది ప్రక్రియ ఎలా ఉండాలంటే జడ్జిమెంటల్గా ఉండకూడదు, పక్షపాతం ఉండకూడదు. నాకు ఇష్టమైతే గమనిస్తాను, ఇష్టం లేదు గమనించడం ఉండదు. అది గమనిస్తూ ఉంటాం న్యూట్రల్గా, ఎటువంటి ఒపీనియన్స్ మనం తీసుకోకుండా, ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ప్లేయింగ్గా వ్యక్తిత్వం పరిచయం అయింది అని ఇలాంటి వాడు అలాంటి వాడు డెఫినేషన్ ఉండవు. 30 ఏళ్ళుగా చూస్తున్నా ఏమీ ఉండదు. అలాగే న్యూట్రల్గా ప్రతి మనిషి మాడుతూనే ఉంటాడు కదా, ప్రతిరోజు మాడుతూనే ఉంటాడు, ప్రతి గంట మాడుతూనే ఉంటాడు. మాడుతుండడం మనిషి లక్షణం. కాబట్టి ఇన్ని మార్పులు జరుగుతున్నా ఏమాత్రం ఒపీనియన్స్ ఫామ్ చేసుకోకుండా, జడ్జిమెంట్ లేకుండా మనుషుల మీద కానీ, పరిసరాల మీద కానీ, ప్రకృతి మీద కానీ, అన్నిటి మీద ఏ ఒపీనియన్స్ ఫామ్ చేసుకోకుండా న్యూట్రల్గా ఉండగలగడం. ప్లేయింగ్ గ్లాస్, ప్లేయింగ్ మిర్రర్, ఎటువంటి మస్క లేదు, ఎటువంటి ముప్పులు లేదు. అంత క్లియర్గా మన మస్తిష్కాన్ని ఉంచుకోవడం అన్నది ఛాలెంజ్. ఇది గొప్ప ప్రాక్టీస్. ఆధ్యాత్మికత అంటే ఇక్కడ ధ్యాత అనే పదం. ధ్యాత అంటే ఏంటి? ధ్యాత అంటే ధ్యాన అంటే చేసేవాడు. ఆధ్యాత్మికత అంటే చేసేవాడు లేకుండా ఉండడం. చేసేవాడు లేకుండా ఉండడమే ఆధ్యాత్మికత. గమనిస్తూ ఉండడమే, చేయడం కాదు. నేను ధ్యానం చేస్తూనే ఉన్నాను కరెక్టం కాదు. అది గమనిస్తూ ఉండడమే. ఏం గమనిస్తున్నాం? యాక్చువల్గా మొదట శ్వాసం గమనిస్తుంటాం, ఆ తర్వాత ఈ చైతన్యాన్ని గమనిస్తుంటాం. చైతన్యాన్ని గమనిస్తుంటాం.